హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తన్వి పల్లకొండ. మేము ఒక స్పెషల్ టైటానిక్ షిప్ ఎగ్జిబిషన్కి వచ్చాము. ఇక్కడ టైటానిక్ షిప్కి సంబంధించిన బ్యూటిఫుల్ మోడల్స్ అండ్ ఎన్నో విషయాలు ఉన్నాయి. అవన్నీ వీడియోలో మీకు చూపించబోతున్నాం. వీడియో చివరి వరకు చూడండి. ఎంట్రన్స్లోనే లైటింగ్ చాలా బాగా అరేంజ్ చేశారు. ఇప్పుడు మనం టైటానిక్ ఫస్ట్ క్లాస్ క్యాబిన్ చూస్తున్నాము. అది అప్పట్లో రిచ్ పీపుల్ ఉండే రూము. దీన్ని చాలా బాగా డిజైన్ చేశారు. ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ కూడా దిగాము. ఇవి చూడడానికి చాలా రియాలిటీగా 3D పిక్చర్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ చూస్తే షిప్కి అవుట్ సైడ్ చాలా బాగుంది వ్యూ. బ్యాక్ సైడ్ లైటింగ్తో చాలా బాగా అనిపించింది. ఇది చెక్క ప్యాలెస్, రాయల్ లుక్తో చాలా గ్రాండ్ లుక్ ఇచ్చింది. అండ్ ఇక్కడ చూస్తే ఇది అప్పట్లో వీళ్ళు యూజ్ చేసిన ఆయిల్ ల్యాంప్ అంట, లైటింగ్ కోసం ఎలక్ట్రికల్ వాల్ ల్యాంప్. అండ్ ఇది అప్పట్లో వీళ్ళు మెయిన్గా టైం చూడడానికి ఈ వింటేజ్ క్లాక్ అనేది మెయిన్గా యూజ్ చేసేవారంట. అండ్ ఇక్కడ చూస్తే వేరే రూమ్లో రాయల్ బ్లూ ఆర్మ్ చైర్ని కూడా అరేంజ్ చేశారు. ఇది చూడ్డానికి చాలా మంచి లుక్ ఇచ్చింది. ఇది చాలా బాగా అనిపించింది. టైటానిక్ మూవీలో ఎంతమంది అయితే యాక్ట్ చేశారో వాళ్ళందరివి ఫొటోస్ ఇలా వాల్కి పెట్టారు. అండ్ ఇక్కడ ఇంకొక రూమ్లో బ్యూటిఫుల్ మ్యూజిషియన్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయ్యేలా ఆర్కెస్ట్రా మెంబర్స్ని కూడా ఇలా సైడ్కి పెట్టారు. చాలా బాగా అనిపించింది. మేము రియాలిటీగా వాళ్ళతో ఉన్నట్టే మాకు అనిపించింది ఆ రూమ్లో ఉన్నంత వరకు. అక్కడ కూడా మేము కొన్ని మెమొరీస్ అలా క్యాప్చర్ చేసుకున్నాము. తర్వాత అక్కడి నుండి బయటికి వస్తే సైడ్కి ఇంకొక రూమ్ ఉంది. అందులో కూడా చాలా బాగుంది వ్యూ. మా తన్వి అయితే అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసింది. అండ్ వాల్కి ఇలా సైడ్కి మంచి ఫోటోగ్రఫీ అండ్ మంచి డిజైన్స్తో ఇలా ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. అక్కడ ఉన్నంత వరకు మాత్రం మేము రియల్గా ఒక టైటానిక్ షిప్లో ఉన్న ఫీలింగే వచ్చింది. ఆ టైటానిక్ మూవీలో యాక్ట్ చేసిన రోజీ అండ్ ఆ హీరో వీళ్ళందరూ కూడా రియాలిటీగా ఉన్నట్టు అక్కడ పిక్చర్స్ అయితే కనిపించాయి. చాలా బాగా అనిపించింది. అండ్ టైటానిక్ షిప్ ఎగ్జిట్లో ఇలా లాస్ట్లో టైటానిక్ షిప్ అండ్ దాని క్యాప్టెన్ ఇలా లాస్ట్లో అరేంజ్ చేశారు. చాలా బాగుంది. ఎగ్జిట్లో వ్యూ అంతా కూడా చాలా బాగా అనిపించింది. మేము కూడా అక్కడ కొన్ని ఫొటోస్ అలా క్యాప్చర్ చేసుకున్నాము. మాకు రియాలిటీగా మేము షిప్లో ఉన్న ఫీలింగే వచ్చింది. లాస్ట్ వరకు కూడా ఆ షిప్లో ఎంత చూసినా కానీ ఇంకా చూడాలి అని అందులోనే ఉండిపోవాలని అనిపించింది. అంత బాగుండింది ఆ ఎగ్జిబిషన్. అండ్ ఇక్కడ వాళ్ళ టైటానిక్ షిప్ ఫొటోస్ అన్నీ కూడా ఇలా ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగా అనిపించింది. అండ్ థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్ బాయ్.